బర్రెకి గడ్డి పెట్టాలి, పాలు వెతకాలి, మనిషికి అన్నం పెట్టాలి, పని చేయించుకోవాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాన్సెప్ట్. సో ఏదైనా అంతే, తోటకైనా అంతే, పెట్టుబడి పెట్టాలి, మందులు కొట్టాలి, దాంట్లోంచి దిగుబడి అనేది తీయాలి. సో మనం తెగుళ్ళకి, పురుగులకి, నల్లికి, దోమకి, పేనుబంకకి, నల్ల తామర పురుగుకి, అదేవిధంగా గడ్డికి, అన్నిటికీ మందులు కొడుతూనే ఉన్నాము. కానీ బలానికి సో బలం మందు ఖచ్చితంగా పెడుతున్నాం కింద, దానితో పాటు పైన కూడా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి పరిస్థితులు అనేది క్రియేట్ అయినాయి. మొక్క అనేది నేల నుంచి తీసుకునే పరిస్థితులు తగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ చాలా రేర్ కండిషన్స్లో మొక్క అనేది నేల నుంచి న్యూట్రియన్స్ని తీసుకుంటా ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ చాలా కంపెనీలకి వాటర్ సాల్యుబుల్స్ లేదంటే స్ప్రేయింగ్ చేసే న్యూట్రియన్స్ అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మనం వచ్చేసరికి ఏదైతే న్యూట్రియన్స్ గురించి పదే క్యాడ్మియం, లెడ్, ఆర్సెనిక్ అని మొత్తుకొని చెప్తున్నామో అది ఫర్నస్ ప్రీమియం కాంబి. దానితో పాటు ఏదైతే మనం ఒక కొత్త మందు గురించి చెప్పామో అదే పాలివ్యాన్. ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక కోత అయిపోయిన తర్వాత చేను అనేది తిరగబడిపోయినట్టు, లేదంటే చేను ఎర్రగా వారిపోయినట్టు, లేదంటే ఎదుగుదల లేకపోవటం, ఇటువంటి కండిషన్స్ కనబడతాయి. కాబట్టి ఇప్పుడు అందరు కోతలు కోసే టైంలో ఉన్నారు. ఒక కోత అయిపోయిన తర్వాత ఫర్నస్ ప్రీమియం కాంబి ఈ రెండింటిని కలిపి, అదే ఫర్నస్ ప్రీమియం కాంబి ప్లస్ పాలివ్యాన్, ఈ రెండింటిని కలిపి మీరు కొట్టే ఏదైతే నల్లి మందు కానీ, పురుగు మందు కానీ, దోమ మందులు కానీ కొట్టారంటే చేను అనేది మళ్ళీ ఇంకొక స్టెప్ లేసే అవకాశం అనేది 99.9% ఉన్నది. సో ఫుడ్ పెట్టడం మటుకు మర్చిపోవద్దు. ఫుడ్ పెట్టండి, దిగుబడి తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ధన్యవాదములు.